ఈ గ్రహణాలకేంటంటే పట్టు కొంత మనకి శివపురాణాంతర్గతంగా 'విద్యేశ్వర సంహిత' అని దాంట్లో ఒక భాగంలో అత్యంత పుణ్యమైనటువంటి కాలాల్లో గ్రహణ కాలం కూడా చెప్పారు. అవునా? ఆ సమయంలో ఉపాసనకి సంబంధించి హ్మ్. హ్మ్. వాళ్ళు ఏదైనా మంత్రానుష్ఠానం ఉంటే చేసుకోవచ్చును. లేదా ఏదైనా మంత్రం తీసుకోవాలి అన్నా ఆ టైంలో తీసుకోవచ్చును. ఓకే. అది చాలా పనిచేస్తుంది. ఓకే. సాధకులకు ఉపయోగపడేటువంటి కాలము అని జెప్పారు. ఓహ్! కాబట్టి వారు ఆ సమయంలో పట్టు విడుపు టైంలో ముందు వెనక స్నానం జేసి, ఆ గ్రహణం పట్టినటువంటి కాలంలో ఎవరైతే ఈ జపాన్ని జేసుకుంటారో అది గూడా 1000 రెట్లు ఫలితాన్నిస్తుంది. స్నానానికి ఏంటి ఫలితం? ఆ గ్రహణం తాలూకు ఫలితం పోతుంది. ఓకే. చెడు ఫలితం ఉంటే పోతుంది. అచ్చచ్చచ్చ! మరంతే ఓకే. గదండీ! ఏదైనా అశౌచం వచ్చినప్పుడు వెంటనే మనం హ్మ్. స్నానం జేస్తే శుద్ధి కొంతమందికి. అచ్చచ్చ! అలాగే ఈ గ్రహణం తాలూకు ఇది గూడా పోతుంది. ఓకే. పోయి అప్పుడు ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఏవే గ్రహాలున్నాయి అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం గాబట్టి హ్మ్. ఒక కేజింపావు మినపప్పులు గాని, మినుములు గాని, అలాగే ఈ చంద్రుడికి సంబంధించిన బియ్యం గాని, ఈ పళ్ళు లేపోతే దానికి సంబంధించినటువంటి చిన్న వెండిది చంద్రబింబము, సర్పాకృతి కలిగినటువంటిది ఇవి దానమిస్తే మంచిది. ఓకే.